అలా చావు తప్పించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ప్రసాద్. అప్పటి నుంచి మరబొమ్మలాగా బ్రతికేడుస్తున్నాను ఈ పసివాడి కోసం. ఈ అబ్బాయి నీ కొడుకా అండి? అవును. ఏ అలా అడిగా? క్షమించండి, నేను అపార్థం చేసుకున్నాను. ఏమిటి? ఏం లేదులేండి. ఏ విషయమైనా విన్నప్పుడు కన్నా చూసినప్పుడే నిజం తెలుస్తుంది. ఇంతకీ ప్రసాద్ ఎక్కడా? ప్రసాద్ నీకు బాగా తెలుసా? మనిషి గురించి ఎప్పుడో తెలుసుకున్నాను, కానీ ఆయన మనసు గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మనం ప్రేమించే వ్యక్తిలో మంచితనం మానవత్వం కన్నా మనం కోరేది వేరే ఉంది. ఆ కోరిక తీరే అదృష్టం నాలాంటి అభాగ్యురాలికి లేదు మంజు. అలా అనకండి అమ్మా. కుమార్ బాబు చాలా మారిపోయారు. తన పాత వృత్తికి పూర్తిగా స్వస్తి చెప్పారు. మిమ్మల్ని తెలుసుకుంటూ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు బ్రతికున్నారని తెలిస్తే ఎంతో సంతోషపడతారు. వెళ్దాం పద మంజు, నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు. ఒక్కసారి ఆ కళ్ళల్లో వెలుగు చూసిపోద్దండి. ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు. నేను వెళ్ళి ఈ సంగతి చెప్పి వీలైతే ఇక్కడికే తీసుకొస్తాను. అలాగే. ఇదిగోండి బాబు, వెళ్ళొస్తానండి. ఐఎమ్ వెరీ సారీ మేడం. వేరే అడ్రస్ వచ్చే వరకు మీకు ఈ విషయంలో నేనేమీ సహాయం చేయలేదు. అలా అనొద్దు సార్. నేను ఇప్పుడు కుమార్ బాబుని కలుసుకోవడం చాలా అవసరం. ప్లీజ్. నో, ఐ కాంట్ అలౌ. బంగారం దాచిన చోటు బయట పెట్టే వరకు కుమార్తో ఎవరిని కలుసుకోనివ్వద్దని ఆర్డర్స్ ఉన్నాయి. అతను ఆ రహస్యం ఎవరితో ఉన్నా చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? ఓ గాడ్, నేను ఆ పిచ్చి పిచ్చి రహస్యాల కోసం రాలేదండి. చనిపోయింది అనుకుని ఆయన భార్య బ్రతికే ఉందని, ఆయనకు ఒక కుమారుడు కూడా పుట్టాడని చెప్పడానికి వచ్చాను. అవకాశం ఉంటే మీరైనా ఆయనకి విషయం తెలియచేయండి. వెళ్ళొస్తానండి. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళాను. భార్య బిడ్డను చూసుకుని వెంటనే వచ్చేస్తాను. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఐఎమ్ సారీ మిస్టర్ కుమార్. మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో రిమాండ్ బయట పంపాల్సిన లేదు. రూల్స్ మీకు తెలుసు. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, అందుగా వెళ్తా. ఎందుకు వస్తాను? వెళ్ళలేదు. నా భార్య చావలేదు, బ్రతికే ఉంది. నా భార్య చావలేదు. నేను ఊరి పోసుకునైనా చేస్తాను కానీ నీలాంటి నీచుని పెళ్లి చేసుకోవడం ఇస్ జస్ట్ ఇంపాసిబుల్. నువ్వు నా కంటి వెలుగువి, నా బ్రతుకు పాటవు. నువ్వు పోతే మీ మామ అప్పు 10 లక్షలు ఎలా తీరుతుంది? అందుచేత నువ్వు బ్రతుకున్నా నిన్ను పెళ్లి చేసుకుని నీకు నీ కోట్లాది ఆస్తికి నేను భర్తను కావాలి. ఆస్త? కోట్లాది ఆస్త? అదెక్కడి నుంచి వచ్చింది? అదే తమ తండ్రి గారు తమ పేరు రాసిన వీలునామా ప్రకారం సంక్రమించబోయే ఎస్టేట్లు.
నా తండ్రికి ఎస్టేట్లు లేవు, వీళ్ళు నామాలు అంతకంటే లేవు. ఏదో ఉన్న కొంచెం ద గ్రేట్ మావగారు బుర్ర పంద్యాలు హరించేశారు. అబ్బే అంతా ఒట్టిది బాబు. మా మంజు నటిస్తోంది, మంచి యాక్ట్రెస్. మంజు గారు, నువ్వు చాలా గొప్ప యాక్టర్ డబ్బారావు. శృంగార సుబ్బారాయణం గారు, సుబ్బారాయణం గారు అని కోట్లు, ఎస్టేట్లు అని రోజుకో రకంగా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశావు. యు ఆర్ వెరీ స్మార్ట్ మిస్టర్ డబ్బారావు, వెరీ స్మార్ట్. బాబు మీ డబ్బు. నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసినందుకు తగిన సత్తి చేయండి. బాబు గారు నన్ను క్షమించాలి బాబు గారు. బాబు గారు బాబు గారు. మిస్టర్ మోహన్ బాబు, ఇక నేను వెళ్ళొచ్చా? నో 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 మై స్వీట్ హార్ట్. ఎస్టేట్లు ఉన్నా లేకపోయినా నువ్వు నా బంగారం కొండవు. వజ్రాలు కనుక నీ గార్డియన్ కుమార్ బాబు లక్షలు విలువ చేసే బంగారం ఎక్కడో దాచిపెట్టాడు. ఆ విషయం తెలుసుకుని చెప్పామంటే నాకంతే చాలు. తరువాత నీ ఇష్టం. పోతే నీకంటే ఆ బంగారం కుమార్ బాబుకి ఎక్కువ కాదు, నాకు తెలుసు. పద, ఒక్కసారి జైలుకెళ్ళి కుమార్ బాబుని దర్శించొద్దాం. గురే ఎంతసేపు ఎక్కడికైనా నీ కోసం వెయిట్ చేసి బోర్ ఎక్కిపోతుంటాను. ఎక్కడైనా పర్పర్రా? ఏమిట్రా నీ కాగ్గోలా? ఆగ్గోర కాదు గురు, మంజు వచ్చి నీ కోసం వెతుకుతోంది. నా కోసం వెతుకుతోంది. ఇక్కడే గురు. బాబా మంజు గురు. తమరా అన్నగారు ఇక్కడికి ఎలా ప్రత్యక్షం అయ్యారు? ప్రత్యక్షం కాకపోతే ఎలా తమ్ముడు? నిన్ను వేటాడతానని చెప్పానుగా. రే పాన్ లే. అబ్బా అబ్బా ఫర్ ఫర్ ఫర్. అబ్బా అబ్బా దెబ్బకు చుక్కలు కనపడేట్టు చేశాడు రా నాయన. అవును, జైల్లో ఉండవలసిన వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? పారిపోయి వచ్చి ఉంటాడు. ముందు ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ కి అందజేయాలి. ఈలోగా అన్నగారు పారిపోకుండా గట్టిగా గట్టిపడేద్దాం. ఓ తాడు ఉంటే పడరా. తాడు చెట్టు అంత ఉన్నాడు. ఎంత పెద్ద తాడు కావాలో ఏమో. కట్టిపడే.